యోగాలో అష్టాంగ యోగ విధానమే ప్రముఖమైనది. ఇందులో ఈ విధానంలో అన్నీ కవర్ అవుతాయి. జ్ఞానయోగము, కర్మయోగము, ధ్యాన యోగము, భక్తి యోగము, ఇలా చాలా ఉన్నాయి యోగాలు. కానీ అన్నిటికంటే ఫేమస్ అష్టాంగ యోగ విధానం. ఇందులో అన్నీ కవర్ అవుతాయి. అష్టాంగాలు ఏంటివి? యోగ లోపల అష్టాంగాలు ఏంటివి? 1 యమము, 2 నియమం, 3 ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధారణ, 7 ధ్యానము, 8 సమాధి. ఈ 8 కలిస్తే అష్టాంగ యోగం అవుతుంది. అష్టాంగ యోగ విధానం ఇది. 8 చాలా ముఖ్యమైనవి. 8లో యమము, నియమము, ఇవి మొదటిది, రెండవది. యమము మొదటిది, అన్నిటికంటే మొదటిది యోగాంగం లోపల యమము. యమములో 5 ఉన్నాయి. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఇవి యమాలు. యమాలన్నీ 5. తర్వాత నియమాలు కూడా 5. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయనం, ఈశ్వరుని నిదానం, ఇవి కూడా 5. ఇందులో యమాలను మహావ్రతాలు అంటారు. పంచమహావ్రతాలు అంటే యమాలు: అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఇవి సమాజం కోసము మనం చేసి నియమాలు మన కోసం చేసి. ఈ 10 చాలా ముఖ్యమైనవి. వీటిని యోగధర్మం అంటారు, యమ నియమాలు. అంటే యోగి కాదలుచుకున్న వ్యక్తి ఈ యమ నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ యమ నియమాలను పాటించకుండా యోగి కాలేడు. యోగి కావాలంటే తప్పకుండా వీటిని పాటించాలి. అందులో మొదలు అహింస. హింసను వదిలేసేయాలి యోగి. హింస ఉన్న వ్యక్తి యోగి ఏమో కానీ మామూలు మనిషి కూడా కాలేడు. అహింస పరమో ధర్మ, అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం. పతంజలి మహర్షి అంటాడు, అహింస కోసమే మిగతాయి సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యం, పరిగ్రహం. అహింసను రక్షించడం కోసం. కనుక యోగి కావాల్సుకున్న వ్యక్తి మొదలు హింసను వదిలేసేయాలి, వైరాన్ని వదిలేసేయాలి. ఇంగ్లీష్లో కూడా హ్యూమానిటీ అంటే కైండ్నెస్ అనే అర్థం ఉంది. అంటే మానవత్వం అంటే దయాగుణం. అంటే హింస ఉంటే మానవుడే కాలేడు, ఇంకా యోగి ఎలా అవుతాడు? కనుక మనము మొదలు అహింసను పాటించాలి. అహింస, సత్యం. సత్యం అంటే మనిషి సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని నిర్ణయించాలి, సత్యాన్ని చెప్పాలి, సత్యాన్ని చేయాలి. ఏది చెప్తామో అది చేయాలి. మనసులో ఉన్నది చెప్పాలి, చెప్పిందే చేయాలి. అస్థేయం మూడవది. అస్థేయం అంటే దొంగిలించకుండా ఉండడం. స్థేయం అంటే దొంగతనం, అస్థేయం అంటే దొంగతనం చేయకుండా. దీన్ని ఇంకా విస్తారంగా మనం ఆలోచిస్తే న్యాయంగా ఉండడం అని అర్థం. న్యాయము అంటే మనం ఎంతైతే కష్టపడతామో అంతే తీసుకో, దాన్ని న్యాయం అంటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే న్యాయార్జితం, కష్టార్జితం తినాలంటారు ఆయుర్వేదం. న్యాయంగా ఉండాలి మనిషి, అన్యాయం చేయొద్దు. మనం ఎంత కష్టపడ్డామో అంతే ఫలాన్ని ఆలోచించాలి. అస్థి. తర్వాత బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఒక రకంగా ఇంద్రియ నిగ్రహం.
పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, మనస్సు, ఈ 11టిని మనం నిగ్రహించాలి. అంటే చెడు వైపు వెళ్లకుండా మంచి వైపు ప్రవేశపెడితే అది బ్రహ్మచర్యం అవుతుంది. 11 ఇంద్రియాలను జయించిన వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటించకుండా ఉండలేడు. బ్రహ్మచర్యం అంటే 11 ఇంద్రియాలను జయిస్తేనే సాధ్యమవుతుంది. అపరిగ్రహం 5వది. యమాల లోపల 5వ మహావ్రతం అపరిగ్రహం. అంటే పరిగ్రహం అంటే బాగా సంపాదించాలి, అపరిగ్రహం అంటే బాగా సంపాదించద్దు. అంటే అత్యాశ ఉండద్దు. అత్యాశ ఏమవుతుంది? దురాశ అవుతుంది. దురాశ దుఃఖానికి మూలమవుతుంది. కనుక మనము అధికంగా సంపాదించవచ్చు. అధికంగా సంపాదిస్తే ఏమవుతుంది? మన లోపల ఇక సంపాదన మీదనే సమయం అంతా వ్యర్థమైపోతుంది. సంపాదించిన దాన్ని కాపాడుకోవడము, దాని మీదనే మన సమయం వ్యర్థమైపోతుంది. యోగి కాదలుచుకున్న వ్యక్తి సంపాదనను అవసరం వరకు మాత్రమే సంపాదించాలి. దీన్నే అపరిగ్రహం. ఇక నియమాలు. శౌచం, శుభ్రంగా ఉండాలి. యోగి ఈ శుచి అనేది ముఖ్యం. అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి మనః సత్యేన శుద్ధ్యతి విద్యత భోభ్యాం భూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి అని చెప్తుంది మనుస్మృతి. అంటే మనము శుచిగా ఉండడం అంటే శరీరాన్ని శుచిగా ఉంచుకోవాలి, మన వస్త్రాలను శుచిగా ఉంచుకోవాలి, పరిసరాలను శుచిగా ఉంచుకోవాలి, ఇల్లును శుచిగా ఉంచుకోవాలి. అంతేకాకుండా మనసును శుచిగా ఉంచుకోవాలి, బుద్ధిని శుచిగా ఉంచుకోవాలి, ఆత్మను శుచిగా ఉంచుకోవాలి. దీని శౌచం. సంతోషం అంటే మనిషి ఎప్పుడు కూడా బాధపడదు. లాభమైన నష్టం, మానమైన అవమానమైన, సుఖమైన దుఃఖమైన చెల్లించొద్దు. సంతోష సుఖం అన్నిటికంటే గొప్ప సుఖం. సుఖాలు 3 రకాలు: దివ్య సుఖాలు, కామ్య సుఖాలు, సంతోష సుఖం. దివ్య సుఖం కంటే కామ్య సుఖం కంటే కూడా గొప్పది సంతోష సుఖం. అంటే సంతోషం అనేది అన్నిటికంటే గొప్పది. సంతృప్తిగా జీవించడం, ఉన్నది చాలనుకోవడం, దీన్ని సంతోషం అంటారు. తర్వాత తపస్సు. తపస్సు అంటే ద్వంద్వాలను సహించడం. ద్వంద్వాలు, ప్రతిదీ కూడా ద్వంద్వ స్థితిలోనే మనకు లభిస్తుంది. సుఖం దుఃఖం, లాభం నష్టం, మానం అవమానం, ఇలా ఏదైనా కానీ మనము సహనంగా ఉండాలి, సహించాలి. తపస్సు అంటే సహించి మనము ధర్మ మార్గంలోనే ఉండాలి. కష్టాన్ని ఓర్చైనా కానీ ధర్మ మార్గంలోనే నడవాలి. సుఖం కోసము ధర్మాన్ని వదలొద్దు, ధర్మం కోసము సుఖాన్ని వదలాలి. ఇది తపస్సు. స్వాధ్యాయనం అంటే మంచి గ్రంథాల పఠనం, జ్ఞాన విజ్ఞానాలు పెంచుకోవాలి. అవసరం మనిషికి. జ్ఞానం లేకుండా మనము ఏది సాధించలేము. ఎంత జ్ఞానం ఉంటే అంత సాధించవచ్చు, ఎంత సాధిస్తే అంత సుఖంగా ఉండగలం. స్వాధ్యాయం లోపల జ్ఞాన విజ్ఞానాలతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పొందాలి. అంటే మన గురించి తెలుసుకోవాలి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి. స్వాధ్యాయం. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుని ఏడ భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. ఈశ్వరుని యొక్క న్యాయం మీద నమ్మకం ఉండాలి. ఏ కర్మ చేస్తున్నా ఈశ్వరునికి సమర్పించాలి. ఇది యమాలు, నియమాలు. ఇక ఆసనం అంటే స్థిర సుఖం ఆసనం. పతంజలి మహర్షి చెప్తాడు, ఆసనం అంటే ఏ స్థితిలో నువ్వు ఉంటే నీకు సుఖం లభిస్తుందో, సౌఖ్యంగా ఉంటుందో అది ఆసనం. స్థిర సుఖం ఆసనం. స్థిరం ఉంటుందో, సుఖం ఉంటుందో, అంటే ఏ స్థితిలో కూర్చుంటే నీకు స్థిరత్వం వస్తుంది, సుఖం వస్తుందో దాన్ని ఆసనం అంటారు. ఇందులో ఏ ఆసనమైనా వేసుకోవచ్చు. పద్మాసనం, సిద్ధాసనం, వజ్రాసనం, ఈవెన్ శవాసనం.
సోపాసన, కుర్చీలో కూర్చోవడం. స్థిర సుఖాసనం, ఆసనంలో కూర్చొని శరీరాన్ని స్థిరం చేయాలి. తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే పంచ జ్ఞానేంద్రియాలను పంచ విషయాల వైపు వెళ్ళకుండా మళ్లించాలి. అంటే కళ్ళు దృశ్యాల వైపు వెళ్ళకుండా, చెవులు శబ్దాల వైపు వెళ్ళకుండా, నాలుక రుచి వైపు వెళ్ళకుండా, చర్మం స్పర్శ వైపు వెళ్ళకుండా, ముక్కు వాసన వైపు వెళ్ళకుండా నిరోధించడమే ప్రత్యాహారం. తర్వాత ధారణ. ప్రత్యాహారం తర్వాత వచ్చేది ధారణ. ధారణ అంటే మనస్సును అంతర్ముఖం చేసి ఒకటి ఎందు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించవచ్చు. ఇక్కడ కళ్ళు మూసుకొని అప్పుడు మనసును నిలపడాన్ని ధారణ అంటారు. అంటే స్థిరం చేయడం. మనసును స్థిరం చేసిన తర్వాత ధ్యానం. ధ్యానం ఏంటిది? తత్ర ప్రత్యేకత అన్నత ధ్యానం. అంటే మనం దేని గురించి అయితే ధ్యానం చేయదలుచుకున్నామో ఆ ఒక విషయం తప్ప మిగతా ఏ విషయాలు గుర్తుండద్దు. దాన్ని సాక్షాత్కారం చేసుకోవడం కోసము, నిరూపణ చేసుకోవడం కోసము, ప్రత్యక్షం చేసుకోవడం కోసం చేసే సాధన ధ్యానం. తర్వాత సమాధి. తదేవ అర్థనిర్వాసం స్వరూపశూన్యమిమ సమాధి. తదేవ అర్థనిర్వాసం స్వరూపశూన్యమివ సమాధి. అంటే మనం దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నామో అది మాత్రమే ప్రత్యక్షమే అన్నీ మర్చిపోవడాన్ని సమాధి అంటారు. దాన్ని ఒకదాన్నే సాక్షాత్కారం చేసుకోవడాన్ని సమాధి అంటారు. ఇది అష్టాంగ యోగ విధానం.